ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లో ఫ్రెష్ బ్రీజ్ వాలా యాప్ తో ఈజీగా రిజిస్టర్ అవ్వండి. వాలా అందించే కంఫర్టబుల్ సర్వీసెస్ ని అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వాలా యాప్ లో ప్రతి సక్సెస్ఫుల్ బుకింగ్ తో కస్టమర్ డ్రైవర్ పేటిఎం క్యాష్ గెలుచుకునే అవకాశం. వివరాలకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూడండి. హలో, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం అమీ తుమి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇప్పటి తరంలో తెలుగులో ఉన్న ఫైనెస్ట్ దర్శకుల్లో ఒకరు. ఫార్ములాలని నమ్ముకోకుండా వీలున్న మేర ప్యూర్ గా సినిమాల్ని రూపొందించడం కోసం ఆరాట పడుతున్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య జెంటిల్మన్ సినిమాతో ఆయన ఎన్నాళ్లుగానో తనతో దోబూచులాడుతున్న సక్సెస్ తో అమీ తుమి చూసుకున్నారు. అదే ఉత్సాహంతో తాజాగా అమీ తుమిని వినోదాత్మకంగా తెలుగు ప్రేక్షకులతో తేల్చుకోవడానికి ఈ వారం థియేటర్లకు వచ్చారు. మరి ఈ ప్రయత్నానికి ప్రేక్షకులు ఆయనకి ఎటువంటి ఫలితాన్ని అందించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. అనంత్ దీపిక ప్రేమించుకున్నారు. మాయా అనంత్కి ఫ్రెండ్. మాయని విజయ్ ప్రేమిస్తూ ఉంటాడు. మాయా దీపిక కూడా ఫ్రెండ్సే. అలానే విజయ్ అనంత్ కూడా ఫ్రెండ్సే. ఇంకో విషయం ఏమిటి అంటే దీపికకి విజయ్ సొంత అన్నయ్య. దీపిక విజయ్ల నాన్న జనార్దన్, ఆ తర్వాత శ్రీ చిలిపి, ఇది ఓ అబ్బాయి పేరు. అతను కలర్ తప్పించి మిగతా అంతా మహేష్ బాబే అని ఫీలింగ్. శ్రీ చిలిపికి దీపికనిచ్చి పెళ్లి చేయాలన్నది జనార్దన్ బలమైన కోరిక. కానీ దీపికకి అనంత్ అంటే ఇష్టం కదా. అందంలో ఏముంది, వయసుతో పాటు కరిగిపోతుంది. అదే ఆస్తి అయితే అలా పడుంటుంది. కాబట్టి అమ్మాయి ఎలా ఉన్నా కట్నం కోసమే పెళ్లి అన్నది శ్రీ చిలిపి కుటుంబ వంశ పారంపర్య కట్టుబాటు. దానికోసం వాళ్ళు కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నారు. అలాంటి ఓ నియమాన్ని పట్టుకుని శ్రీ చిలిపికి ఓ మెలికి పెడుతుంది దీపిక. అంతే, మన చిలిపి బాబు సినిమా అంతా హంగామా చేసి పారేస్తాడు. అదేంటి అనేది సినిమాలో చూసి నవ్వుకోవాల్సిందే. అష్టాచమ్మ తర్వాత అదే తరహా సినిమా ఈ అమీ తుమి అని చెప్పారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఎస్, అదే తరహాలో ఈ సినిమా కూడా కన్ఫ్యూజ్ కామెడీ. పోతే ఆ సినిమా కథ వేరు, ఈ సినిమా కథ వేరు. ఆ సినిమాలో వినోదాన్ని పండించిన సంగతులు వేరు, ఈ సినిమాలో వినోదాన్ని పండించిన సంగతులు వేరు. ఈ మధ్యన టీవీల్లోనూ సినిమాల్లోనూ కనిపిస్తున్న అభ్యంతరకర వినోదం గురించి, అసహ్యంగా కనిపిస్తున్న కామెడీ గురించి కొంత చర్చ నడుస్తుంది. నిజమే, ద్వంద్వార్థాలు లేకుండా ప్యూర్ కామెడీ అనేది ఆల్మోస్ట్ కనిపించడం మానేసింది. ఇదేంటి అంటే ఇది కూడా కామెడీగా, ఇంతకు మించి ఏం చేస్తారు అని తలెగరేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి జంజాల గారిని ఉదహరిస్తే అది ఎప్పుడో జమానా, ఇప్పుడు ట్రెండ్ వేరు అంటున్నారు. ఇక ఎవరైనా అలా అంటే ఈ అమీ తుమి సినిమాని చూపించొచ్చు, చూసి నేర్చుకోండి అసభ్యం లేకుండా కామెడీని ఎలా పుట్టించొచ్చో అని. కరెక్ట్ గా పర్ఫెక్ట్ టైంలో ఓ మంచి సినిమాని తీసుకొచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. స్వచ్ఛమైన హాస్యాన్ని కోరుకునే వాళ్ళందరూ ఆయన్ని అభినందించి తీరాల్సిందే. ఎక్కడా డబుల్ మీనింగ్ కి అవకాశం ఇవ్వకుండా చక్కటి సంభాషణలతో స్వచ్ఛమైన కామెడీని ఆయన సినిమా అంతా ఒలకబోశారు. అందులో మనం జారి పడి నవ్వుకుంటాం. అడివిశేష్, శ్రీనివాస్ అవసరాల పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. వారి పాత్రలు తగ్గట్టు బాగా చేశారు. అలాగే యూట్యూబ్ సంచలనం శేషమ్మ, అదే అతిథి, తన లైన్ లో నీట్ గా యాక్ట్ చేసుకుంటూ వెళ్లారు. సాంకేతిక అంశాల పనితీరు కూడా బాగుంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. నీట్ గా కట్ చేశారు సినిమాని. టైం తెలియకుండా సినిమా గడిచిపోతుంది. ఆ తర్వాత మణి శర్మ గారి మ్యూజిక్ కూడా అలరిస్తుంది. జోగిని శ్యామల ఓ మంచి పాత్రలో కనిపించింది. సర్ప్రైజింగ్ గా ఆవిడ బాగా నటించింది కూడాను. అభినయంతో ఆకట్టుకుంది. ఆవిడ రూపంలో తెలుగు సినిమాకి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే అనిపించింది. తర్వాత ఇషా కూడా చాలా బాగా చేసింది. మంచి ఈజ్ తో, పర్ఫెక్ట్ యాక్టింగ్ టైమింగ్ తో అలరించిందనే చెప్పాలి. అలానే తనికెల్ భరణి గారు తెలంగాణ యాసలో ఆయన రేంజ్ లో రెచ్చిపోయారు. నవ్వుల వరద పారించారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో గుర్తుండిపోయే వినోదాన్ని ఆయన పంచారు. ఏం మాట్లాడుకునేది లేదు. ఈ సినిమాకి సంబంధించి ఎక్సలెంట్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు రాసిన నేరేడు పళ్ళు లాంటి కమ్మటి సంభాషణలు. నేరేడు పళ్ళు సరిగ్గా పండకపోతే వగరగా ఉంటాయి. పక్కాగా పండిన పళ్ళు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నిజంగా ఆయన ఈ సినిమా కోసం రాసిన డైలాగులు అద్భుత. ట్రెండ్ కు తగ్గట్టు ప్రాసలు, పంచులు, సద్విమర్శలు, సున్నితంగా వేలాకోలాలు, అన్నింటినీ ముచ్చటగా శృతి మించకుండా రంగరించి
హాస్యాన్ని పరవళ్లు తొక్కించారు. వాటిని ఆస్వాదిస్తూ ప్రేక్షకులు కొన్నిసార్లు చిన్నగా నవ్వుకుంటారు, కొన్నిసార్లు హాయిగా నవ్వుకుంటారు, ఇంకొన్నిసార్లు ఏం పట్టించుకోకుండా పగలబడి నవ్వుకుంటారు. కథ సింపుల్ కానీ కథనాన్ని పకడ్బందీగా రాసుకున్నారు. సీన్స్ అన్నింటినీ పొటెన్షియల్ డైలాగులతో స్ట్రాంగ్ గా రాసుకున్నారు. ప్రతి సీన్ లోనూ ఒకటో రెండో మంచి డైలాగులు తగలకుండా ఉండవు. వండర్ఫుల్ జాబ్. ఇక సినిమాకి సెకండ్ ఎక్సలెంట్ వెన్నెల కిషోర్. సినిమా చూశాక 2-3 రోజుల పాటు వెంటాడతారు మాస్టర్. గుర్తొచ్చినప్పుడల్లా కితకితలు పెట్టి నవ్విచ్చేస్తారు. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నికార్సైన కమిడియన్స్ కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మాస్టర్ ఆ కొరతను తీర్చేస్తున్నారు. శ్రీశిల్పిగా వెన్నెల కిషోర్ కెరీర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సినిమా అంతా కూడా కనిపించినప్పుడల్లా నవ్విస్తానే ఉన్నారు. ముఖ్యంగా శ్యామలతో ఆయన కాంబినేషన్ సీన్స్ అన్ని సూపర్ హిట్. ఆ సన్నివేశాల్లో బ్రహ్మాండంగా రాశారు డైలాగులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఇద్దరు చంపేశారు అసలు. ప్రత్యేకంగా ఇది నాట్ గుడ్ అని ఈ సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈ కథని ఎలా చెప్తే బాగుంటుందో అలానే చెప్పారు. కాకపోతే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి ఎక్కకపోవచ్చు. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల సపోర్ట్ మాత్రం దండిగా ఉంటుంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే 2 గంటల పాటు టైం తెలియకుండా హాయిగా నవ్వుకోవచ్చు. వెన్నెల కిషోర్ అలాగే కొన్ని మంచి సన్నివేశాలని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఇంత చక్కటి కామెడీ సినిమా, కుటుంబం మొత్తం ఇబ్బంది పడకుండా కూర్చుని హాయిగా నవ్వుకునే సినిమా రాలేదనే చెప్పాలి. సో వీలు చూసుకుని తప్పకుండా ఈ సినిమాని చూడటానికి ట్రై చేయండి. అమీ తుమీ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.